ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ అమ్మకి గట్టిగా ప్లాన్ చేయండి. రాత్ర మనిషాకి జరిగినట్టుగా జరగాలి. జాను, అలా అనుకో. తను నీకు అత్త అయితే నాకు అమ్మ. ఆవిడ నన్ను కోడలుగా చూస్తే నేను ఆవిడ్ని అత్తగా గౌరవిస్తాను. కానీ శత్రువులా చూస్తే నేను శత్రువులాగే ఉంటాను. అత్త కోడలు ఫ్రెండ్స్గా ఉండటం కష్టమేమో. అది చాలా రేర్గా జరుగుతుంది జాను. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైనా ఏ ఇంట్లో అయినా అత్త అమ్మ అయితే కోడలు కూతురవుతుంది. అదే అత్త కాపురంలో నిప్పులు పోసేదే అయితే కోడలు కొరివిదయ్యం అవుతుంది. మరి మధ్యలో మొగుడేం అవుతాడు? అత్త కోడల మధ్య శాండ్విచ్ అవుతాడా? జోకులొద్దండి. మా అమ్మ గురించి అసలు టాపిక్ వద్దు. ముందు ఆ మనీషా గుట్టు బయట పెట్టాలి. ఫస్ట్ దాని గురించి ఆలోచించు. మనీషా గుట్టంతా మీ అమ్మకే తెలుసండి. ఆవిడికి తెలియకుండా ఆ మనీషా ఏమీ చేయదు. మళ్ళీ మా అమ్మ గురించేనా? నిన్న మీరే విన్నారు కదా, మనీషాతో కలిసి మీ అమ్మ మా అక్క జీవితాన్ని నాశనం చేయాలనుకుంటుంది. అందుకే ఆవిడికి గట్టిగా బుద్ధి చెప్తే మనీషా బండారం అంతా బయటపడుతుంది. ఈరోజు ఎలాగైనా మీ అమ్మ ఫోన్ చెక్ చేయాలి. ఆ అన్నోన్ నెంబర్ ఎవరిదో తెలుసుకోవాలి. అందుకు మామ్ ఫోన్ అవసరం లేదు. మామ్ మాట్లాడే ప్రతి మాట మనం మరోలా వినొచ్చు. ఎలా వింటాం? ఆవిడ వెనక సీక్రెట్గా తిరిగా? కాదు, అమ్మ స్మార్ట్ వాచ్ పెట్టుకుంటుంది కదా. అమ్మకి తెలియకుండా ఆ వాచ్లో ఒక బగ్ పెట్టామనుకో, రిసీవర్ ద్వారా సీక్రెట్గా అమ్మ మనీషా మాట్లాడుకునే ప్రతి మాట, చేసే ప్లాన్ ప్రతిదీ వినొచ్చు. మంచి ఐడియా అండి. ఆవిడ మన మీద చేసే కుట్రలు కూడా వినొచ్చు. మనీషా దరిద్రాన్ని వదిలించుకోవచ్చు. కానీ మీ అమ్మ వాచ్ మన చేతికి దొరకాలి కదా. ఈరోజే మామ్కి తెలియకుండా వాచ్ కొట్టేద్దాం. చేద్దాం. దెబ్బకి మీ అమ్మ దిమ్మ తిరిగిపోవాలి. ఏంట్రా, నువ్వేమో కొట్టేద్దాం అంటున్నావు, ఇదేమో నాకు దిమ్మ తిరిగిపోవాలి అంటుంది. అంటే మీరిద్దరూ కలిసి నన్ను కొట్టే వరకు వచ్చారా? కొట్టి చంపేస్తారా? కొట్టండి, నా మీద చేయి వేయండి చూద్దాం. ఎరా, నువ్వు కొడతావా? ఒసై, నువ్వు కొడతావా? రావే, ఒక్క గుద్దుకే నిన్ను చంపేస్తాను. నిన్ను నిన్నెందుకు కొడతామో? అయినా ఎందుకంత ఆవేశం? నువ్వు ఫస్ట్ పైకిలే. పెళ్ళ మాటలు విని నువ్వు చెడిపోతున్నావురా. చూస్తానే. నీ ఎంత చూడకపోతే నేను దేవయానినే కాదు, నా విశ్వరూపం చూపిస్తాను. లక్కీ జున్ను, కాసేపు కామ్గా కూర్చోండి, అల్లరి చేయకుండా. స్కూల్కి వెళ్ళాక ఎలాగో కామ్గా కూర్చోవాలి కదమ్మా. మమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేసి మీరు ఇంటికి తిరిగి వెళ్ళిపోకండి. ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కదా, ఆఫ్టర్నూన్ కి మేము బయటకు వచ్చేస్తాం. అప్పటి వరకు మేమేం చేయాలి? ఏమన్నా చేయొచ్చు. అమ్మని రెస్టారెంట్ కి తీసుకెళ్ళొచ్చు. నాన్నకి ఇష్టమైన స్నూకర్ ఆడొచ్చు.
షాపింగ్ చేసి అమ్మకి శారీ కొనొచ్చు, మార్నింగ్ షో సినిమాకి వెళ్ళొచ్చు, సెలూన్ కి తీసుకెళ్లి నాన్నకి హెయిర్ కట్ చేయించొచ్చు, పార్క్ కి వెళ్ళొచ్చు. ఇలా మేము వచ్చే వరకు మీరు టైం స్పెండ్ చేయొచ్చు. మేమొచ్చాక కూడా మనం ఇంటికెళ్ళొద్దు, గుడికి వెళ్దాం. మేము ఇన్ని చెయ్యొచ్చని మాకిప్పుడే తెలిసింది. ఇంకా నయం, మమ్మల్ని కూడా మీ క్లాస్కి వచ్చి కూర్చోమనలేదు. అరే దేనికి? మేము ఐస్ క్రీమ్ తింటాం. ఇంత పొద్దున ఐస్ క్రీమ్ ఏంటి? ఏం వద్దు, ఇవ్వండి, మీరు పోనివ్వండి. ఏ ఐస్ క్రీమ్ కావాలి? ఏయ్ జున్ను, ఏంటి నువ్వు చేస్తున్న పని? నాకు ఈ టూటీ ఫ్రూటీస్ అంటే చాలా ఇష్టమమ్మా. అవునమ్మా, మేమెప్పుడు ఈ ఐస్ క్రీమ్ తీసుకున్నా జున్నువే 2 టూటీ ఫ్రూటీలు తినేస్తాడు. ట్రూటీ ఫ్రూటీ అంటే నీకంత ఇష్టమని నాకెప్పుడు చెప్పలేదు. నీకు తెలిసేమో అనుకున్నానమ్మా. ఆయన బయట ట్రూటీ ఫ్రూటీలు అంత మంచివి కావు. కావాలంటే నేనే ఇంట్లో చేసిస్తాను. నీకు టూటీ ఫ్రూటీ చేయడం వచ్చా? బొప్పాయికాయతో చేస్తారు. నువ్వు ఇంట్లో చేస్తే మేం బయట ఐస్ అడగము. చేస్తానని చెప్పాను కదా, తినండి. ఏమైంది మిత్రగారు? ఏం లేదు. లక్కీ జునో, మీకు గుడ్ న్యూస్. ఇప్పుడే మీ స్కూల్ నుంచి మెసేజ్ వచ్చింది, మీకు స్కూల్ లేదంట. ఎందుకు లేదంట? ఎవరో స్ట్రైక్ చేస్తున్నారంట, అందుకని స్కూల్ క్లోజ్ చేశారంట. అయితే గుడికి వెళ్దాం నాన్న. గుడికెందుకు జున్ను? ఈరోజు గుడికి వస్తామని ఆంజనేయ స్వామికి మొక్కుకున్నాం. మాకు తెలియకుండా ఇంకెన్ని మొక్కులు మొక్కుకున్నారు? మొక్క అంటున్నారు కదా, వెళ్దాం లక్ష్మి. సరేనండి, మీ ఇష్టం. దారిలో ఆపండి, పూజ సామాగ్రి కొనుక్కుందాం. నువ్వేదో సాధిస్తావనుకుంటే చావు దెబ్బ తినొచ్చావా మనీషా? లక్ష్మి అలా చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సరియు. లక్ష్మి గురించి తెలుసు కూడా అంత తక్కువ అంచనా ఎలా వేశావు? అయినా లేని కడుపుకి జ్యూస్ అవసరమా? లక్ష్మితో సేవలు చేయించుకోవాలి అనుకున్నాను, మిస్ ఫైర్ అయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.